పంచాక్షరీ మంత్రం విశిష్టత. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారణాసీపురపతిం భజే విశ్వనాథం. సమస్త భూతములకు అధిపతి అయిన సర్పములను ఆభరణములుగా కలిగిన, పులి చర్మం వస్త్రంగా ధరించిన, జడలు కట్టిన కేశములు కలిగిన, పాశము అంటే తాడు, అంకుశము, త్రిశూలము ధరించిన, అభయము, వరాలను ప్రసాదించే వారణాసీపురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము. ఓం నమఃశివాయ. శివ పంచాక్షరి మంత్రం మానసిక ప్రశాంతతకు మూలం. ఓం నమఃశివాయ మంత్రాన్ని వేదాలకు తంత్రాలకు హృదయ భాగంగా చెబుతారు. రుద్రంలో వేదాల మధ్య భాగంలో నమఃశివాయ అనే మంత్రం లిఖితపూర్వకంగా లభించింది. ఆగమాలలో దీని అర్థాన్ని విస్తృతంగా వివరించారు. ఓం నమఃశివాయ ఇదే పంచాక్షరి మహామంత్రం. ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయంలోనిది. అన్ని కోర్కెలను నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం. దీని ఉచ్చారణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు. ఈ మంత్రంలోని ఓంతో సహా 6 అక్షరాలున్నాయి. ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది. కాబట్టి దాన్ని వదిలేసి లెక్కేస్తే 5 అక్షరాలే. అలా అని ఓంకారాన్ని వదలరాదు. న మ సి వ య మంత్రం ఓంకారంతో ప్రారంభం అవుతుంది. ఓం మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు అర్థం, పరమార్థం రెండూ ఉన్నాయి. నా అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తున్న ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అంటారు. నా అంటే భూమి, మా అంటే నీరు, సి అంటే నిప్పు, వా అంటే గాలి, యా అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు నిర్వచనం చెప్పారు. ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రమై మనస్సులో ప్రశాంతత నెలకొంటుందని పండితులు చెబుతారు. దీనిని పదే పదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమో రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు. ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమఃశివాయ అనే 5 అక్షరాలను పలికినప్పుడు పంచభూతాలతో నిండిన శరీరం శుభ్రమవుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది. నా భూమికి సంబంధించిన భాగాలను, మా నీటికి సంబంధించిన భాగాలను, సి అగ్నికి సంబంధించిన భాగాలను, వా గాలికి సంబంధించిన భాగాలను, యా ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి. మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంత వరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు. అందువల్లే ఓం నమఃశివాయ అనే పదాన్ని పదే పదే ఉచ్చరిస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతారు. భగవంతుడి నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరించినా తగినంత ఫలం లభిస్తుంది. శివభక్తుడైన సౌనంద గణేశముని ఒకసారి యమలోకానికి వెళ్ళగా
యమధర్మరాజు ఆయనను సత్కరించి వచ్చిన కారణమేమిటని అడిగాడు. తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పారు. దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునికి చూపించాడు. వారి పరిస్థితికి జాలిపడిన ఆ మహర్షి, ఓ జనులారా, ఇది ఓం నమఃశివాయ అనే మంత్రం. దీనిని ఉచ్చరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయని తెలిపారు. ముని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు. దీంతో వారికి నరక విముక్తి లభించి అంతా కైలాసం చేరుకున్నారట. ఆ మహర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించలేదు. కానీ భక్తితో ఉచ్చరించినంత మాత్రానే వారికి కైలాసం లభించింది. అర్థయుక్తంగా ఉచ్చరిస్తే అధికస్య అధికం ఫలం అన్నట్లు అధికంగా ఫలం లభిస్తుంది. శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీ వదనాబ్జభృంగ సూర్యాయ దక్షధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై సికారాయ నమః శివాయ. వసిష్ఠకుంభోద్భవ గౌతమాది మౌనీంద్ర సేవార్చితశేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః శివాయ. శివ పంచాక్షరి స్తోత్రం. ప్రతి మాస శివరాత్రి నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణాల కాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసేవారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రి నాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాస శివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భుక్తి ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్య ఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు ఆ శివుడే. ఒకసారి బ్రహ్మ, విష్ణువు, పార్వతి నేరుగా మహాశివుడిని ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని ముక్తిని కలిగించటం జరుగుతుందని ప్రశ్నించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు చేసిన వారికే కాక చూసిన వారికి విన్న వారికి కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి, దాన్ని ఆచరించాల్సిన పద్ధతి గురించి తెలియచెప్పాడు. భక్తిని ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు చాలా ఉన్నాయి.
జాబాల శృతిలో ఋషులు 10 శైవ వ్రతాలను గురించి చెప్పారు. శివపూజ, రుద్రజపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో మరణం అనే 4 సనాతనమైన ముక్తి మార్గాలు, అష్టమి తిథితో కూడిన సోమవారం, కృష్ణపక్షం నాటి చతుర్దశి శివుడికి ఎంతో ప్రీతికరం. ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని చెయ్యటం మంచిది. ధర్మ సాధనలన్నింటిలో ఉత్తమమైనదని దీనికి పేరు. ఏ భేదమూ లేకుండా సర్వవర్ణాల వారు, అన్ని ఆశ్రమాల వారు, స్త్రీలు, పిల్లలు ఒకరనేమిటి, దీన్ని ఎవ్వరైనా చేసి మేలు పొందవచ్చు. మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయటం శ్రేష్టం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని చేయాలి. శివరాత్రి పూట ఉదయాన నిద్ర లేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నం చేయాలి. శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకొన్న పూజా ద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తరువాత మళ్ళీ స్నానం, లోపల బయట అంతా పరిశుభ్ర వస్త్రధారణలతో శివపూజకు ఉపక్రమించాలి. శివాగమ ప్రకారం పూజను చేయటం మంచిది. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజా ద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలో మాత్రమే పూజ చేయాలి. మంత్రం లేకుండా పూజించకూడదు. భక్తిభావంతో గీత, వాద్య, నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలిజాము పూజను పూర్తి చేయాలి. శివ మంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివలింగాన్ని పూజించాలి. ఆ తరువాత వ్రత మహత్య కథను వినాలి. ఈ పూజ 4 జాములలోనూ ఆ రాత్రి అంతా చేయాల్సి ఉంటుంది. వ్రతానంతరం యథాశక్తిగా పండితులకు, శివభక్తులకు, విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి. 4 జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది. తొలిజాములో పార్థివలింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృత అభిషేకం, ఆ తరువాత జలధారతో అభిషేకం నిర్వహించాలి. చందనం, నూకలు లేని బియ్యం, నల్లని నువ్వులతో పూజ చేయాలి. ఎర్రగన్నేరు, పద్మం లాంటి పుష్పాలతో అర్చించాలి. భవుడు, శర్వుడు, రుద్రుడు, పశుపతి, ఉగ్రుడు, మహాన్, భీముడు, ఈశానుడు అనే శివదశనామాలను స్మరిస్తూ ధూపదీప నైవేద్యాలతో అర్చన చేయాలి. అన్నం, కొబ్బరి, తాంబూలాలను నివేదించాలి. అనంతరం ధేనుముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి. అనంతరం 5 పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది. రెండో జాములో తొలిజాము కన్నా రెట్టింపు పూజను చేయాలి. నువ్వులు, ఉలవలు, కమలాలు పూజా ద్రవ్యంగా ఉండాలి. మిగిలిన పద్ధతంతా తొలిజాము లాంటిదే. మూడో జాములో చేసే పూజలో ఉలవల స్థానంలో గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజ చేయాలి. వివిధ ధూపదీపాలను, శాకపాకాలను, అప్పాలను నివేదించాలి. కర్పూర హారతిని ఇచ్చిన తరువాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగే ఉంటాయి. 4వ జాములో పూజా ద్రవ్యాలుగా మినుములు, పెసలు లాంటి ధాన్యాలను, శంకుపుష్పాలను, మారేడు దళాలను వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ,
మినుములతో కలిపి వండిన అన్నాన్ని కానీ పెట్టాలి. అరటిపండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తిపూర్వకంగా 4 జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఏ జాముకు ఆ జాము పూజ పూర్తి కాగానే ఉద్వాసన చెప్పటం, మళ్ళీ తరువాతి జాము పూజకు సంకల్పం చెబుతూ ఉండాలి. 4 జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని, ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రత క్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుడి సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని, సర్వశుభాలు సుఖాలు కలిగిస్తానని శివుడు బ్రహ్మ, విష్ణు, పార్వతులకు వివరించి చెప్పాడు. ఈ కథా సందర్భం వల్ల యుగయుగాలుగా శివరాత్రి వ్రతం ఆచరణలో ఉన్నదన్న విషయం స్పష్టమవుతోంది. ఓం నమః శివాయ. శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన శివ పంచాక్షరి స్తోత్రం మరియు అర్థము. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నాగేంద్రుణ్ణి హారముగా ధరించినవాడు, 3 కన్నులున్నవాడు, భస్మము వంటి నిండా పూసుకున్నవాడు, మహేశ్వరుడు, నిత్యమైనవాడు, పరిశుద్ధుడు, దిగంబరుడు, నమఃశివాయ అను మంత్రమునందలి నా అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారము. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. ఆకాశ గంగా జలమనే చందనము పూయబడినవాడు, నందీశ్వరుడు మొదలైన ప్రమథగణములకు నాయకుడు, మందారము మొదలైన అనేక పుష్పములచే పూజింపబడినవాడు, నమఃశివాయ అను మంత్రమునందలి మా అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారము. శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. మంగళకరుడు, పార్వతీముఖమనే పద్మ సముదాయమును వికసింపచేయు సూర్యుడు, దక్షుని యాగము నాశనము చేసినవాడు, నల్లని కంఠము కలవాడు, జెండాపై ఎద్దు చిహ్నమున్నవాడు, నమఃశివాయ అను మంత్రమునందలి సి అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారము. వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలైన మునీంద్రుల చేత పూజింపబడు జటాజూటము కలవాడు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని 3 కన్నులుగా కలవాడు, నమఃశివాయ అను మంత్రమునందలి వా అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారములు. యజ్ఞస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ
दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः శివాయ. యక్షస్వరూపుడు, జటమును ధరించినవాడు, పినాకము అను ధనస్సును చేతిలో పట్టుకున్నవాడు, సనాతనుడు, ఆకాశమునందుండు దేవుడు, దిగంబరుడు, నమఃశివాయ అను మంత్రమునందలి యా అను అక్షరమైనవాడు అగు శివునికి నమస్కారము. శ్రీ శివ పంచాక్షరి స్తోత్రము. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. శివాయ గౌరీవదనాబ్జభృంగ సూర్యాయ దక్షధ్వరనాసకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. వసిష్ఠకుంభోద్భవ గౌతమాది మౌనీంద్ర సేవార్చితశేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః శివాయ.